మీలో అందరికీ డౌట్ వచ్చే ఉంటుందా, డంబుల్స్ ఎఫెక్టివా అండ్ కేబుల్స్ ఎఫెక్టివా? ఒక 2 ప్రిన్సిపల్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. నెంబర్ 1, రెసిస్టెన్స్ ప్రొఫైల్. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు వేసే లోడ్ ఒక రెసిస్టెన్స్ చేంజ్ అవుతా ఉంటుంది త్రూ అవుట్ రేంజ్ ఆఫ్ మోషన్. ఎగ్జాంపుల్, డంబుల్ బైసెప్ కర్ల్స్. మన లోడ్ ఒక రెసిస్టెన్స్ అనేది వెన్ ఫోర్ ఆర్మ్ ఈస్ ప్యారలల్ టు ద గ్రౌండ్ ఉన్నప్పుడే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ కేబుల్ బైసెప్ కర్ల్స్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది త్రూ అవుట్ రేంజ్ ఆఫ్ మోషన్ లో. నెంబర్ 2, స్ట్రెంగ్త్ కర్వ్. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంత ఫోర్స్ మీ మజిల్స్ ప్రొడ్యూస్ చేయగలదు అట్ డిఫరెంట్ జాయింట్ యాంగిల్స్ త్రూ అవుట్ ద రేంజ్ ఆఫ్ మోషన్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1, అసెండింగ్, వీక్ అట్ ద స్టార్ట్, strong at the end. Squats hardest at the bottom, easier as you raise. Descending strength curve, stronger at the start, weaker at the end. Pull-ups hanging అప్పుడు ఈజీగా ఉంటుంది, both pull చేసినప్పుడు చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ నెంబర్ 3, bell shaped, starting and ending both are weak and strongest is the middle. That's all I want to say. Save it now and come back stronger.